భారత్ విశ్వ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్గా అవతరించింది. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బార్బడోస్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, అక్షర్ పాటిల్, శివం దుబే సత్తా చాటారు. కేశవ్ మహారాజ్, నోకియా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసన్, డీకాక్ పోరాడారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బూమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లతో విజృంభించారు. అయితే భారత్కు ప్రపంచ కప్ అందించిన 3వ కెప్టెన్గా చరిత్రకెక్కిన రోహిత్ శర్మ విజయానంతరం ఆసక్తికరమైన పనులు చేశాడు. పిచ్పై ఉన్న చిటికెడు మట్టిని రోహిత్ తిన్నాడు. ఈ చారిత్రక విజయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ పోస్ట్ చేయగా ఇది నెట్టింట వైరల్గా మారింది. అంతేకాదు, బార్బడోస్ మైదానంలో రోహిత్ త్రివర్ణ పతాకాన్ని పాతాడు. గతంలో బీసీసీఐ సెక్రటరీ జైషా బార్బడోస్లో భారత పతాకాన్ని ఎగరవేస్తామని ఓ సందర్భంలో పేర్కొన్నాడు. దీంతో విజయానంతరం రోహిత్ మువ్వన్నెల జెండాను మైదానంలోనే ఎగరవేశాడు. అనంతరం వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా త్రివర్ణ పతాకంతో కలిసి కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ హార్దిక్, జైషా ఫోటోలకు ఫోజులిచ్చారు.